హలో ఫ్రెండ్స్, ప్రపంచం కాస్ట్ తగ్గించుకునే పనిలో పడింది. కాస్ట్ తగ్గించుకోవడం అంటే ప్రాఫిట్స్ మెయింటైన్ చేయడానికి తమ చేతిలో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకొని ఒక సర్వీసు, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ తగ్గించే పనిలో ప్రపంచం నిమగ్నమై ఉంది. ప్రపంచ ఖ్యాతి కలిగిన బాగా పేరున్న కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ పై పూర్తి దృష్టి పెట్టి పాత తుప్పుపట్టిన కాన్సెప్ట్లను పక్కన పెట్టి నూతన కాస్ట్ కటింగ్ మెథడ్స్ని ఎంచుకుంటున్నాయి. కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు కూడా కాస్ట్ కటింగ్ దిశగా ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఈ పరిపాలన సౌలభ్యం ప్రజలకు కలిగిస్తూ తమకు కూడా కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టి టెక్నాలజీస్తో పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో జాబ్స్ చాలా కష్టంగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా కాస్ట్ కటింగ్, లే ఆఫ్స్. కొత్త టెక్నాలజీ వల్ల ఫిజికల్ మ్యాన్ పవర్ యొక్క నిర్ణయాలు, వాళ్ళ ఎఫర్ట్స్ చాలా తగ్గిపోయాయి. మీరు గమనిస్తే ఈ ఇల్లు అన్న కాన్సెప్ట్ సొంత ఇల్లు కాదు, ఇల్లు అనే కాన్సెప్ట్ కాస్ట్ సేవింగ్లో, కాస్ట్ కటింగ్లో పెద్ద భాగం అయిపోయింది. ప్రభుత్వాలు కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ఏదైనా ఇంటి వద్దకే సేవలు, ఈ ఇంటి వద్దకే సేవలు ఎందుకు అందిస్తున్నాయి అంటే ఇంటి అడ్రస్, మీ లొకేషన్ అంటే వాళ్ళకు తెలిస్తే వాళ్ళు వాళ్ళ సేవలను మీ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. అంటే కస్టమర్ వెతుక్కుంటూ పోతే అసలు ఈ ప్రైవేట్ కంపెనీస్ హోమ్ డెలివరీ ఎందుకు ఇస్తున్నాయి? దీని వెనుక ఒక ప్యూర్ సైకలాజికల్ రీజన్ ఉంది. కమర్షియల్ కాదు, సైకలాజికల్ రీజన్ ఉంది. ఒక కస్టమర్ తనంతకు తాను ఒక సర్వీస్ కోసం వెతుక్కుంటూ పోతే మనం ఆయన ఇంటి దగ్గరున్న ఆయన కంట్లో పడకుండా వేరే షాపుకు లేదా వేరే సర్వీస్ సెంటర్కి పోయే అవకాశాలు ఎంతైనా ఉంది. అదే మనము కస్టమర్ని ఐడెంటిఫై చేసి ఆయనపై దృష్టి ఉంచి ఆయనకు కావాల్సిన సదుపాయాలు ఇంటి వద్దకే మనం అందిస్తే, అంటే కస్టమర్ బయట పోయి ఆప్షన్స్ చూస్ చేసుకునే ఛాన్స్ తగ్గి మనం ఇచ్చే సర్వీస్ నుంచి ఇంప్రెస్ అయ్యి మన గూడ్సే కొనే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఈ ట్రెండ్స్ అన్నీ గమనించండి. ప్రపంచం మన ఇంటి వద్దకే వస్తుంది. నేను అందుకోసం లాస్ట్ వీడియోలో
ప్రభుత్వాలు తర్జన భర్జన పడే బదులు ఎడ్యుకేషన్ టు యువర్ హోమ్ అనే కాన్సెప్ట్, వెదర్ దట్ ఈస్ డిజిటల్, ఏఐ యూజ్ చేయొచ్చు, లేదా పార్ట్ టైం క్లాసెస్ చేయొచ్చు, ఈవినింగ్ క్లాసెస్ చేయొచ్చు, ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ చేయొచ్చు. అంటే కస్టమర్ అంటే ఒక చైల్డ్కి బయట పోయి డ్రెస్సులు కొనుక్కొని, అంటే ఎడ్యుకేషన్పై దృష్టి తక్కువ, ఆర్భాటాలపై ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలి అంటే డ్రెస్సులు కొనాలి, టైల్ ఇప్పియాలి, మంచి మంచి బుక్స్ ఇప్పియాలి, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలి. అంటే ప్రైవేటుకు ధీటుగా పోతూ పోతూ ప్రభుత్వాలు కూడా పెను భారాన్ని మోస్తున్నాయి. అందుకోసం నేను హోమ్ ఎడ్యుకేషన్, మీరు కావలిస్తే స్కూల్కి పోండి, మీరు కావలిస్తే ప్రైవేట్ స్కూల్కి పోండి, కావలిస్తే రెసిడెన్షియల్ స్కూల్కి పోండి, కానీ 4వ ఆప్షన్ మీ ఇంటి వద్దకు మీ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఒక మెథడ్తోని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్పై తీవ్రమైన ఒత్తిడి తగ్గి అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్గా మారి, ఎవరి ఫైనాన్షియల్ స్తోమతని బట్టి, ఆకాంక్షని బట్టి వాళ్ళు తమ పిల్లలను ఇంటి బయట చదివియచ్చు, హాస్టళ్ళలో చదివియచ్చు, ఇంట్లో కూడా చదివియచ్చు. రాను రాను గవర్నమెంట్కి ఇదొక్కటే ప్రత్యామ్నాయం ఉంటుంది. అదర్వైజ్ ప్రభుత్వాలు బిల్డింగ్లు కట్టినా, అక్కడ టీచర్స్ రిక్రూట్ చేసినా అది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ధీటుగా ఉండలేదు. అరాకొరా ఒకటి ఏపీఆర్జేసీ లాగా చిన్న చిన్న దీనిలాగా ఉండొచ్చు, కానీ రేర్ అవి. ఏపీఆర్జేసీ అటువంటివి రేర్. సో గవర్నమెంట్ తన ధోరణిలో మార్పు వస్తే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క డోర్ స్టెప్ దగ్గర పోయి పిల్లలు నేర్చుకునేది పేరెంట్స్ బాధ్యతగా మారి, పేరెంట్స్ సీరియస్ అయి పిల్లలపై దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది బ్రహ్మాండంగా గవర్నమెంట్ పై భారం పడకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదొకటే. దీంట్లో పేరెంట్స్ యొక్క కోఆపరేషన్, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటి వద్దకు ఎడ్యుకేషన్తో మొదలైతే ఇక మన జీవితంలో అన్నీ ఇంటి వద్దకి. అయితే ఈ జాబ్ చేయడానికి బయటికి పోవడం అనేది కొన్ని ఏండ్లలో అదొక ట్రెండ్గా మారిపోయింది. అంటే ఎవరైనా టిఫిన్ బాక్స్ పట్టుకొని, లేదా పొద్దున బిజీ ముఖం పెట్టుకొని బైకులల్లో కార్లలో పోయి కిలోమీటర్లు పోయి జాబ్ చేసి సాయంత్రం రావడం వల్ల వాళ్ళు మొగోళ్ళుగా అంటే ఫేమస్ అవుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం పోయి, అంటే ఉద్యోగంతో పాటు ట్రావెలింగ్ ఒక పురుష లక్షణంగా తయారైంది. దానివల్ల పురుషులు ఎంత నష్టపోతున్నారో పురుషులకే తెలుసు. కాబట్టి ఈ ట్రావెలింగ్ టైం కానివ్వండి, ఈ పెట్రోల్ డీజిల్ మిగిలియాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు గతి లేక కరోనా టైంలో మొదలైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాక్చువల్లీ ప్రాక్టికలీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచో ఉండాలి, కానీ వీళ్లకు అందాజా లేదు. జనాలు శాలరీ కోసం ఇంటి నుంచి కూడా సిన్సియర్గా పనిచేయగలరు అని కరోనా టైంలో తెలిసింది ఈ సాఫ్ట్వేర్ సన్నాసులకు. వాళ్ళ ఆఫీస్లో కూర్చొని కూడా అదే పని, ఇంట్లో కూర్చొని కూడా ఇంకా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ ఊడుతాయో, టైంకి మనం లాగిన్ కాకపోతే ప్రాబ్లం అని టైంకి లాగిన్ అవుతున్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక కాస్ట్ సేవింగ్ మెకానిజం అని కరోనా టైంలో సన్నాసులు తెలుసుకున్నారు. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న హెచ్ఆర్ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి వాళ్లకు నియర్లీ 30 years పట్టింది. సో దీంట్లో మినహాయింపు లేదు. దేవుడు ఎవడికి బుర్ర ఇస్తాడు అనేది మనం ఏం చెప్పలేము. అంటే
లక్షలు ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే సన్నాసులకు కరోనా వస్తే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ అని వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు కాస్ట్ కటింగ్, ట్రావెలింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్, ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అద్భుతమైన కాన్సెప్ట్ అని తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ సెక్టర్లో ఇది ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు అని తెలిసిపోయింది. నెక్స్ట్ మీరు మార్కెటింగ్, సేల్స్ అన్నీ ఫ్రమ్ హోమే జరుగుతాయి. అంటే పని అయిపోవాలి. మీరు రోడ్డు మీద తిరుగుతున్నారా, ఆఫీస్లో అటెండెన్స్ వేసినరా, అది ఇర్రెలవెంట్. మాకు పని జరుగుతుందా లేదా. స్లోలీ వరల్డ్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది. అవుట్కమ్స్ ఇంపార్టెంట్ అయిపోతుంది, యాక్టివిటీ కాదు. ఇన్ని రోజులు మనము హార్డ్ వర్క్ అంటే ఎండలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ దొరికితే కానీ వాడికి హార్డ్ వర్క్ కాదు. క్లయింట్ ఆఫీస్కి పోయి, క్లయింట్ ఇంటికి పోయి బతిమాలితే కానీ అది మార్కెటింగ్ కాదు, సేల్స్ కాదు. కానీ ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసింది. సేల్స్ పర్సన్ ఇంట్లో కూర్చొని కూడా వీడియో కాల్తో మాట్లాడి పర్సన్ని కన్విన్స్ చేసి కాల్ ఇస్తే ప్రోడక్ట్ ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోయి చూపించి వస్తే సరిపోతుంది. అంటే ఇల్లు అనేది రాబోయే రోజుల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ కమర్షియల్ వరల్డ్. అంటే ఇల్లు ఒక కమర్షియల్ ఎంటిటీగా మారిపోతుంది. అంటే నేను ఇది అనగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అద్భుతమైన వీడియో చూసినావా, ఇప్పుడైనా రియలైజ్ చేసినావా, ఇల్లు అనేది చాలా, ఇల్లు అంటే ఒక రూమ్ కూడా కావచ్చు, నీవు నివసించేది కాకుండా రోడ్డుపై ఒక షటర్ కూడా కావచ్చు. అంటే లో ఆర్ నిల్ కమర్షియల్ వాల్యూ ఉన్న హౌసింగ్ సొసైటీలలో, కాలనీలలో నీవు కూర్చొని పని చేయగల తగ్గ ఏరియాస్ కూడా ఒక ఆఫీస్తో సమానం. వెన్ యూ ఆర్ కనెక్టెడ్ బై ఇంటర్నెట్ అండ్ యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ఆర్ ఎ కంప్యూటర్ అండ్ యూ హ్యావ్ సోర్సెస్ టు ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్, దాట్స్ ఇట్. అంటే వరల్డ్ రేపు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రాను రాను కమర్షియల్ ఏరియాస్కి అనవసరమైన ప్రీమియం తగ్గిపోతుంది. అంటే ఆఫీస్ ఇక్కడ ఉండాలి, ఆఫీస్ ఇలా ఉండాలి, ఆఫీస్ ఇలా ఉంటేనే క్లయింట్స్ ఇంప్రెస్ అవుతాయి, ఇవన్నీ ఏం లేవు. క్లయింట్ నీ కాస్ట్తోని, నీ సర్వీస్తో ఇంప్రెస్ అవుతాడు, కానీ నీ ఆఫీస్తోనయ్యే పనులు ఎప్పుడో పోయాయి. అంటే ఎక్సెప్ట్ 1 or 2 ఏరియాస్లో మీకు ఆఫీస్ ముఖ్యంగా ఉండొచ్చు, కానీ ఎవడు రిసెప్షనిస్ట్ పెదవులు చూసి మీకు మీ సర్వీస్ తీసుకుంటలేడు, లేదా రిసెప్షనిస్ట్ అంగులు చూసి, అంగాలు చూసి ఎవడు ఆర్డర్స్ ఇస్తలేడు. ఆ జమానా పోయింది. కాస్ట్, సర్వీస్, ఇవి రెండు ముఖ్యం. అంటే నీవు మాటలతో పాటు నీ హావభావాలు, నీ అందము, అది ముఖ్యం కాదు. ప్రోడక్ట్ యొక్క కాస్ట్, దాని అవైలబిలిటీ, దాని ఎఫిషియన్సీ చూస్తారు నెక్స్ట్. అంతేగాని మీ రిసెప్షనిస్ట్ చూసి ఇవ్వడు మీకు, మీ కాల్ సెంటర్లో బ్యూటిఫుల్ హస్కీ వాయిస్ని చూసి ఇవ్వడు మీకు ఆర్డర్స్ ఇవ్వడు. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లోనుపై ఇంట్రెస్ట్ అడుగుతారు, కానీ లోన్ ఎవడు, ఏ లేడీ మేనేజర్ అమ్ముతుంది లేదా ఏ లేడీ అమ్ముతుందని చూడరు. నేను లోన్ తీసుకుంటే అతి తక్కువ కాస్ట్ ఉన్న బ్యాంక్ ఏది, ఎవడు నాకు మంచి సర్వీస్ ఇస్తాడో వానికే నేను లోన్ తీసుకుంటా అంటారు. కానీ ఆమె అందమైన అమ్మాయి ఉంది కనుక నేను ఆమె దగ్గరనే లోన్ తీసుకుంటా అని వాడు అన్నాడు. అంటే ఇదే ఇంట్రెస్ట్ ఎట్లా ప్రాక్టికల్గా అయిపోయిందో సర్వీస్ కూడా అంతే ప్రాక్టికల్ అయిపోతుంది. ఇంకోటి, బయటికి పోయి పని చేయటం అంటే ఇంటిని విస్మరించటం. రేపు తక్కువ శాలరీకి ఒక హౌస్ వైఫ్, టాలెంటెడ్ హౌస్ వైఫ్ బయట పోలేని సందర్భాలు తగ్గిపోయి ఇంటి నుంచే ఎఫిషియెంట్గా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అందంగా ఉండే వాళ్ళకే జాబ్స్ దొరకడం అనే కాన్సెప్ట్ పోయి నార్మల్ హౌస్ వైఫ్ కూడా మామూలు పాత చీర కట్టుకొని కూడా
కంప్యూటర్పై తన వర్క్ చేసి లేదా ఫోన్పై తను కాల్ చేసి ఒక క్లయింట్తోని ఒక సేల్స్ పిచ్ కానీ మార్కెటింగ్ పిచ్ కానీ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. అంటే మొన్నటి వరకు ఈ కాన్సెప్ట్ మనము ఇది లాంగ్ అంటే ఇంకా మన జీవితాంతం చూస్తాం అనుకున్నాము. కొన్ని ఏండ్లలోనే ఈ కాన్సెప్ట్ ఖతమైపోయింది. వర్చువల్గా చూడటం, కాస్ట్ ఎఫిషియన్సీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని రోజులైతే టైమింగ్తో పాటు మనం ఎట్లా ఫింగర్ ప్రింట్స్ పెట్టి టైం మనం ఎట్లా చేస్తున్నామో అట్లా టైం బేస్డ్ వర్చువల్ రియాలిటీ వద్దు, రియల్ ఇమేజెస్, లైవ్ ఇమేజెస్ చూసుకొని రియల్ ఎస్టేట్ కూడా అమ్మడానికి అంటే అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవుతుంది అది, కానీ అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే క్లయింట్ని కార్లో తీసుకుపోయి అక్కడ చూపించినా ఆ ప్లాట్ల లీగాలిటీ కానీ అది ఏం తెలియదు. ఫిజికల్గా ల్యాండ్ చూడటం, ఆ ఏరియా చూడటం ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు థర్డ్ డిగ్రీ అంటారు, నేను చూడండి, థర్డ్ పర్సన్ ఒపీనియన్ అంటే కొంతమంది ఆ ఏరియాని స్టడీ చేసి, ఆ ప్లాట్స్ని స్టడీ చేసి, ఆ ఫ్లాట్ని స్టడీ చేసి మీకు టోటల్ ఆడియో విజువల్ రిపోర్ట్ ఇచ్చి క్లయింట్ ఎక్కడైనా కూర్చొని అండి ఈ థర్డ్ పార్టీ అథెంటికేషన్ పై ఆ ప్రాపర్టీ బై చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్లో కూడా తీవ్రమైన ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. స్టడీ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎర్న్ ఫ్రమ్ హోమ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ హోమ్. దీంతో క్లయింట్ ఐసోలేట్ అయిపోతాడు. మీ అంటే సర్వీస్కి అలవాటు పడ్డాక, ఇంట్లో కూర్చొని మీ సర్వీస్కి అలవాటు పడ్డాక కొద్ది కాస్ట్ ఎక్కువైనా మీ దగ్గరే వస్తాడు, కానీ సెకండ్ క్లయింట్ని ట్రై చేద్దామని ఇంట్లో కూర్చొని కూడా ట్రై చేయడు. ట్రై చేసినా మీ సర్వీస్ స్టాండర్డ్స్ బాగుంటే ఎవ్వడు ఛాన్స్ తీసుకోడు. అంటే వెన్ యు మేక్ యువర్ క్లయింట్ కంఫర్టబుల్, ఒక చోట క్లయింట్ కంఫర్టబుల్ అయితే ఇంకో చోట ఎడ్యుకేషన్లో పిల్లలకు ఆ పొద్దున లేచి పరుగున స్కూళ్ళకు 7:30కు కూర్చుంటే టాయిలెట్ కూడా చేయకుండా కూర్చుంటారు పిల్లలు. అక్కడ దిగినాక వాళ్ళకి టాయిలెట్ వస్తుంది. అంటే స్కూళ్ళలో టాయిలెట్ పోయే పిల్లలు చాలా మంది అన్నారు. కొంతమంది పిల్లలు పొద్దున ఇంట్లో టాయిలెట్ చేయకపోతే మళ్ళీ వచ్చినాకనే చేస్తారు. అంటే తీవ్రమైన మానసిక ఫిజికల్ ఒత్తిళ్లకు చిన్నపిల్లలు గురవుతున్నారు. చిన్నపిల్లగానికి 6:45కి నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ఎక్కిస్తే అక్కడ ఆమె టిఫిన్ కూడా చేయదు. 2 టోస్ట్ ముక్కలు ఇచ్చి కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్లో అక్కడనే టిఫిన్ పెడుతున్నారు. సో లక్షలు కట్టి వాళ్లకు అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కి దారాదత్తం చేస్తున్నారు పిల్లలు. అంటే ఈ హింసని ఆగాలి అంటే పిల్లగాడు కొద్దిగా లేటు కూడా లేవచ్చు, 9:30కి లేవచ్చు, 10కి లేవచ్చు, తన సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవెన్ ట్యూషన్ అనే కాన్సెప్ట్ చాలా విస్తరించవచ్చు. అంటే హోమ్ ట్యూటర్స్ లేదా వాళ్ళే పిల్లలు పోయి ట్యూషన్ చదవడము, లేదా ఎప్పటికప్పుడు ఆన్లైన్ డౌట్స్ క్లియర్ చేసుకోవడము, లేదా ఎప్పుడైనా ఒక స్టడీ సెంటర్కి పోయి అక్కడున్న టీచర్స్తో కలిసి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడము. అంటే ఒక కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఒక కన్సల్టెంట్స్తో ఈ పని అయిపోగొట్టచ్చు. అంటే ఒక సెంటర్లో ఒక 2 హై స్కూల్ టీచర్స్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 అట్లా ఒక బిల్డింగ్లో కూర్చొని ఉంటే, అంటే వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఆ బిల్డింగ్కి పోయి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చేయచ్చు. అంటే వాళ్ళు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ బిల్డింగ్లో మగ్గే అవసరం లేదు. ఇవాళ నీకు మ్యాథ్స్ 5 ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయి, నువ్వు ఆ బిల్డింగ్కి పోవాలి, అక్కడ మ్యాథ్స్ టీచర్ స్లాట్ ఇస్తాడు, ఆ స్లాట్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చేసేయాలి. రేపు నీకు సైన్స్ డౌట్ ఉంటే సైన్స్ పోవాలి, సైన్స్ చదవాలి, అంటే వాళ్ళతోని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, అంతే, అర్ధగంట గంట తర్వాత ఇంటికి వచ్చేయాలి. అంటే సబ్జెక్ట్ వైజ్ నీకు డౌట్స్ ఉంటే కానీ నీవు వెళ్ళి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది రేపు తయారైతే, మరీ ఏఐ యూజ్ చేసి
మరీ వీడియో కాన్ఫరెన్సింగ్ మరీ దాని ఏమంటారు అప్పుడు కరోనా టైంలో వచ్చిండే కదా, ఆ? అదేమో జూమ్లా కాకుండా ప్రైవేట్గా నువ్వు ఈజీగా చదువుకోవచ్చు. రేపు రాబోయే రోజుల్లో ఇలాగే జరుగుతుంది. ఏ పేరెంట్స్ పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇంటర్నేషనల్ స్కూల్స్ వేస్తే కానీ పిల్లలు బాగుపడరు అనే పిచ్చి మెంటాలిటీ ఉన్న వాళ్ళకంతా ఇదొక అంటే అడ్వాన్స్ వార్నింగ్. ఇది మీ పిచ్చి తప్ప ఇంకోటి లేదు. మీ పిచ్చి ఇది. ఇంగ్లీష్ కోసం లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేయడం వేస్ట్. నేనే చెప్తున్నా, ఏ మొహమాటాలు కూడా చెప్తున్నా. ఇనే పేరెంట్ ఏమనుకోవద్దు. నేను చాలా మందిని చూసిన, మేము చదువుకున్న తొక్కల స్కూల్ పేరు తీసుకొని నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సంవత్సరానికి మా స్కూల్ ఫీజు 120 రూపాయలు. మా స్కూల్ ఫీజు 120 రూపాయలు పర్ ఇయర్. అటువంటి స్కూల్లో చదువుకున్నాం మేము. ఈ స్కూల్లో చదువుకున్నాడు వీడేం బాగుపడతారు అన్నాడు చాలామంది. ఇంగ్లీష్ ఒక్క ముక్క చెప్పారు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ చెప్పారు, కమ్యూనికేషన్ సరిగ్గా రాదు. అందుకోసం వేలు పెట్టి కొన్ని ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్స్ చదివించారు. ఇవాళ ఏమైంది? ఇంగ్లీష్ ఎక్కడోకి ఉపయోగపడుతుంది వాళ్ళకు. వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ అస్తిత్వం ఏమైనా పెరిగిందా? వాళ్ళ పెద్ద సొసైటీలో పాపులర్ అయ్యండి? ఏం లేదు. ఆ క్రిస్టియన్ స్కూల్స్లో చదివించినందుకు ఇవాళ ఏం లాభమైంది? జీరో. నేను చిల్లర స్కూల్లో చదువుకున్నాడు, ఇంకా నేను పాపులర్. ఇప్పుడు నాకు 17,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 2 ఛానళ్ళు ఉన్నాయి. నేను బయట కూడా చాలా మందికి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మీరేం చేస్తున్నారు అంటే నేను ఎక్కిరిస్తలేను. ఆ రోజు మీరు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాలం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఫీజులు పెరుగుతున్నాయి కానీ మూర్ఖత్వం తగ్గుతలేదు. పిల్లల్ని అసలు 3rd 4th క్లాస్ వరకు స్కూల్కి పంపించే అవసరమే లేదు. మంచిగా ఇంట్లో చెప్పొచ్చు అరే ఆమె డిగ్రీ పాస్ అయి ఉండదా, ఇంటర్ పాస్ అయి ఉండదా, భార్య ఏం చేస్తే గుడ్లు పెడతా కూర్చొని. మంచిగా పిల్లల్ని 7:30 అట్లా లేపాలి. పొద్దున 7:30 8కి లేపి మంచిగా ముఖంగా కట్టించి టిఫిన్ పెట్టి ఒక 2 గంటలు చెప్తే సార్ అయిపోయా, సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. 4 నెలల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇంటర్ పాస్ అయిన మహిళ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్కి చెప్పలేదా? మళ్ళీ వేలు పెట్టి 70,000 60,000 పెట్టి ఆ ముద్రా స్టెప్ స్కూల్లోకి ఎందుకు పంపించాలి? పిల్లలకు పాయకాన రాదు. 7 గంటలకు ఎవడు ఎరుగుతాడు పిల్లగాడు? ఆ పిల్లగాడు లేచేది 6:30కు లేస్తాడు, అర్ధ గంటలో ఎరిగేస్తాడా? ప్రాక్టికల్ చెప్తున్నా. కాలేజీ పిల్లల్ని చూసా లేపండి. వాడు 6:30కు లేస్తాడు, ముఖం అడిగిచ్చి బుడ స్నానం పోసి 7 గంటలకు 7:15కి బస్సులో పడేస్తే వాడు ఎప్పుడు ఎరగాలి? వాడు ఎప్పుడు ఉత్సలు పోయాలి? అంటే వాడు న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అన్ని చంపేసి ఇంటర్నేషనల్ స్కూల్ బడపాలి. నాకు ఛాన్స్ దొరికితే ఇంటర్నేషనల్ స్కూల్లో పోయి పరువు తీస్తాను ఆ కొడుకులో. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వడం కావాలి. ఆ ఈఎంఐ కట్టలేక వస్తున్నారంటే మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ యొక్క నెలకు 10,000 బొక్క. ఆ బడపకు ఇంగ్లీష్ తప్ప ఒక్క సబ్జెక్ట్ రాదు. ఇప్పుడు చూడండి, స్టేట్ టాపర్లు గీపర్లు అంతా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ ఏదో చెత్త స్కూళ్ళ నుంచి వస్తారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎవరు టాపర్లు గారు, అంత ఫ్లాపర్లే. అంటే వీళ్ళకు భ్రమ. మన చుట్టుముట్టు సొసైటీ ఎలీట్ ఉండాలి. ఎలీట్ పీపుల్ పేరెంట్స్కి, పిల్లలకు అసలు ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏం తెలిసి ఉండదు. ఈ బడపల మందం మధ్యలో మన పిల్లల్ని వేస్తే వాడు లత్కొత్తారు ఇతడు. నేను గ్యారంటీ రాసిస్తా. నేను మస్తు చూసిన ఈ తత్వబోధాలు చేసే చాలా మంది పేరెంట్స్ చూసినా, మా దగ్గర కూడా చూసినాను నేను. ఇప్పుడు మా ఏరియాలో ఉన్న నేను చదివిన స్కూల్ నృపతుంగ. ఏం స్కూల్ అది? నృపతుంగ. అక్కడ మాడపాటి హనుమంతరావు మా స్టాండర్డే, హనుమాన్ వ్యాయామశాల మా స్టాండర్డే, అక్కడ కాచిగూడ గవర్నమెంట్ స్కూళ్ళు మా స్టాండర్డే,
కేశవ్ మెమోరియల్ మా స్టాండర్డ్ అంటే అప్పుడు అంత తక్కువ ఫీజులు. ఈయన రూపతుంగ, కాచిగూడ గవర్నమెంట్ స్కూలు, మడపాటి హనుమంతరావు, ఆ, కేశవ్ మెమోరియలు, హెల్త్ లీగు, ఇవన్నీ మేము చదువుకున్నాం ఇటువంటి దాంట్లోనే. అప్పుడు 120, 130 ఫీజు సంవత్సరానికి. అంటే ఏంది 10 రూపాయలు. మళ్ళీ రికమెండేషన్ ఒకటి మళ్ళా. ఇప్పుడు ఏమైంది ఇన్నేళ్ళు అయినాక? నేను బాగానే ఉన్నా. ఏమంటే ఇంగ్లీష్, నేను బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడలేను. కానీ ఎకనామిక్స్ అటు సబ్జెక్ట్ జోలికి వస్తే బొక్కలేరు ఇంత. నాతో పోటీ పడి చూద్దాం ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివినాడు. డైరెక్ట్ థ్రెట్ నాది. ఎక్కడ పోయింది మీ ఎడ్యుకేషన్? బేసిక్ ఎడ్యుకేషన్ మీరు 10th క్లాస్ వరకు బ్రహ్మాండంగా మంచి మంచి స్కూల్లో చదువుకొని ఏం లాభం అయింది వాడ? చిన్నగా ఉన్నప్పుడు పెద్ద హ్యూమిలియేషన్. మా చెల్లెలు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది. ఆమె కూడా ఎక్కిరిస్తుండే. అంటే అది ఎట్లుంటుంది అంటే పరిస్థితి, ఆల్రెడీ ఒక చోట భారం అవుతుందని నేను చీప్ స్కూల్లో చదువుకున్నా. ఏమో మంచిగా ఉండే స్కూల్, మంచి పెద్ద గ్రౌండ్, మంచిగా ఆడుకుంటుండేవి. టీచర్స్ మంచిగా చెప్పిండ్రు, ఓకే నో ప్రాబ్లం. హోంవర్క్ ఇస్తుండే, చదువుకునేటోడు చదువుకుంటుండే, లేడు లేడు అంతే. గుజరాతీ విద్యా మందిర్ కోటిలో ఉంది కదా, అవి మస్తున్నాయి. ఓల్డ్ సిటీలో స్కూల్స్ ఉన్నాయి. అప్పుడు లేవా? ఉన్నాయి. దాంట్లో చదువుకున్నాం. దాంట్లో ఫీజు హైకు, బుక్ చార్జెస్ ఏం లేవు. కోటికి పోయేది, బుక్ సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకొని వచ్చేది, చదువుకున్నాం. ఇంటర్లో కూడా కిరాయి బుక్స్ తీసుకున్నాం, చదువుకున్నాం. ఏమైంది ఇప్పుడు? మేధావులు నా వీడియో చూస్తున్నారు. ఏం నష్టమైంది? నేను ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను నృపతుంగ స్కూల్లో చదువుకున్నా. దాన్ని ఆ టైంలోనే తొక్కల స్కూల్ అనేటోడు, పెద్ద బిల్డింగ్ దాన్ని. కానీ నృపతుంగ నేను హనుమాన్ వ్యాయామశాల, నృపతుంగ, కేశవ్ మెమోరియల్, మాడపాటి హనుమంతరావు, గుంపులు పిల్లలు, వేలు. మా స్ట్రెంత్ 5000. నృపతుంగ స్ట్రెంత్ 5000. ఒక్కొక్క క్లాస్లో 10 సెక్షన్స్, ఇంక్లూడింగ్ కన్నడ సెక్షన్. హైదరాబాద్లో ఎక్కడ లేదు. అక్కడ ఒక కన్నడ సెక్షన్ ఒకటి కన్నడ మీడియం. అంటే కోపం వస్తుంది నాకు కూడా. అంటే నేను ఒక్కడనే ఆ స్కూల్లో చదివే అదృష్టం నాకు కలిగింది. మా చెల్లెలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది. ఆమె ఫీజు అప్పుడు 40-50 రూపాయలు ప్రతి నెల. నాకేమో 10 రూపాయలు స్కూల్ వేసారు. వీడేం చదువుతాడో ఏమో, వీడికి చీప్లో కొద్దిగా అయిపోతే మంచిదని. అంటే మన పరిస్థితి అట్లుండే. ఏమైంది ఇప్పుడు? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మా చెల్లెలు ఎక్కడుంది? క్రిస్టియన్ స్కూల్స్ డొనేషన్ కట్టి చదువుకున్న మా రిలేటివ్స్ పిల్లలు ఎక్కడున్నారు? నేను అనదలుచుకోలేదు, కానీ ఒకసారి అనబుద్ధి అవుతుంది. స్కూల్ పిల్లలు అంతే. 60-50% వచ్చినాయా? అంతే. ఆ స్కూళ్ళలో పిల్లలు అంతే చదువుతారు. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. ఆ స్కూల్ స్టాండర్డ్స్ అంతే అంటుండే. మాకు అప్పుడు షూ కంపల్సరీ లేదు, చెప్పులు వేసుకొని పోవచ్చు.
ఆ స్లిప్పర్స్ చూస్తే తెలుస్తలేదు నృపుతంగా పిల్లగాడని అంటుండే. అది మాకు అడ్వాంటేజ్. షూ కొనుక్కునే అవసరం లేకుంటుండే, మా దగ్గర చెప్పులు స్లిప్పర్ వేసుకుని రావచ్చు. కాకి చెడ్డి, వైట్ షర్ట్, కింద నీవు ఏమైనా వేసుకో. జోక్ జోక్గా మా హెడ్ మాస్టర్ కొంతమంది టీచర్స్ అంటుండే, అరే చెడ్డీ లోపల డ్రాయర్ మాత్రం వేసుకురంటారా ప్లీజ్, మీరు పెద్దగా అయిపోయినరు, చెడ్డీ లోపల డ్రాయర్లు వేసుకురంటారా ఒక్కొక్కడు, అది కూడా వేసుకోకుండా వస్తే మేము ఒప్పుకోమంటుండే. అంటే చెప్తున్నా, మా దగ్గర పిల్లలు అంటుండే, అరే 6th 7th 8th క్లాస్కి వస్తుండే డ్రాయర్లు వేసుకోకుండా వస్తే, ఏమైందిరా డ్రాయర్ వేసుకోలేదంటే అది ఉతికేసిరు సార్, అది ఇంకా పచ్చిగుండే అందుకోసం. అంటే మా పిల్లలు అట్లా భయంకరంగా ఉండే, మా పిల్లలు కూడా అనొద్దు కానీ మరి అటువంటి స్కూల్ మాకు నవ్వంటే నవ్వస్తుండే, వీరికంతా ఎటువంటి స్కూల్ అనుకుంటుండే. కానీ మా దగ్గర ప్రిన్సిపల్ టీచర్ కంపల్సరీ డ్రాయర్ వేసుకోవాలండి. సో మేమైతే ఎంజాయ్ చేసినాం, మా స్కూల్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినాం. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ నృపతుంగ. నాకు ఇప్పుడు కూడా నా స్కూలే గుర్తుకొస్తుంది. బ్యూటిఫుల్ స్కూల్. ఎడ్యుకేషన్ అంటే అట్లా ఉండాలి, ఫ్రీ అండ్ ఫేర్. చదువుకున్నాను చెప్పేది చెప్తాం, ఇంటరే మంచిది, హోంవర్క్ ఇస్తాం చేస్తే మంచిది, లేకపోతే సావండి. కాకి చెడ్డి పైన వైట్ షర్ట్ కథ. కొంతమంది అది కూడా వేసుకురారు, ఒకటే పేరు, ఒకరోజు సంతే నెక్స్ట్ డే వేసుకొని వస్తారు. అంటే ఇది డ్రెస్ ఇవన్నీ ఇర్రెలవెంట్. టీచర్స్ స్టాండర్డ్గా ఉన్నారా లేదా వాళ్ళు చెప్తున్నారు, మనం వినాలి అంతే. ఇవాళ ఏమైంది, అతి అగ్వల చదువుకోన ఆ అగ్వ అనేది మనకు అలవాటైపోయింది. అగ్వ అనేది అలవాటైపోయింది. మా స్కూల్కి ఉప్పల్ రామాంతపూర్ నుంచి వస్తుండే పిల్లలు, కాచిగూడ. అప్పుడు మంచి స్కూల్స్ లేవు ఉప్పల్ దిక్కు. ఉప్పల్ నుంచి నృపతుంగకు వస్తుండే పిల్లలు, అందుకోసం 5000 స్ట్రెంత్ ఉండే మా స్కూల్. ఉప్పల్ జియాగూడ నుంచి కూడా వస్తుండే పిల్లలు. అక్కడ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, కొన్ని ప్రైవేట్ స్కూల్, కానీ అక్కడ జియాగూడ నుంచి వస్తుండే నృపతుంగలో చదువుకోవడానికి. అంటే ఆ స్కూల్స్ అంత పాపులర్ ఉండే. మళ్ళీ ఫీజు 120, అంటే నెలకు 10 రూపాయలు. అప్పుడు కూడా స్టాండర్డ్ స్కూల్స్ మస్తున్నాయి, సెంట్ ఆంథనీ, సెంట్ జోసెఫ్స్ అని సెంటులు మస్తున్నాయి, లిటిల్ ఫ్లవర్లు. మా అదృష్టం ఏమంటే 10 రూపాయలు ప్రతి నెలకు చదువుకున్నాం. ఇప్పుడు బాగానే ఉన్నాం. మేము ముందు చూస్తున్నారు, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఎవడన్నా డిబేట్కి వస్తే మొత్తం బోటి ఇట్లా వేసేస్తా. ఏమైంది, నృపతుంగలో చదువుకున్నా. అయితే నృపతుంగలో చదువుకొని మంచి పోస్టులు ఉన్నారు ఇప్పుడు జనాలు. తొక్కల స్కూల్లో చదువుకున్న వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. నేను కూడా సంతోషంగా ఉన్నా, నేనేం తప్పు చేయలే. అప్పుడు తక్కువ 10 రూపాయలు చదువుకున్నందుకు మస్తు హ్యాపీ. నేను అట్లా సంతోషం ఉండాలి. 10 రూపాయలు చదువుకున్నందుకు ఎంత వచ్చింది అంత చాలిపోయి అనుకుంటుండే. 10 రూపాయలు ఏమొస్తుంది, అదే వేలు పెట్టేటోడు బాధపడతాడు. అరే నేను యూకేజీ ఎల్కేజీ నుంచి 5,000 3,000 పెట్టి చదువుకున్నా, లాస్ట్కు ఈ నృపతుంగ పిల్లలతో నేను నిలబడాలంటే ఇదేం కర్మారా అనుకుంటుండొచ్చు. అంటే అదే అడ్వాంటేజ్, కాస్ట్ అడ్వాంటేజ్. నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే, ప్రపంచం లాస్ట్కి ఆగేది కాస్ట్ దగ్గరనే. నేను ఒకసారి చెప్పిన, రాకెట్ పైన పోవాలన్నా కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకొని రాకెట్ని పైన పంపిస్తారు. ఇప్పుడు ఇరాన్ వార్లో కూడా కాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. డమ్మీ మిసైల్స్, డమ్మీ డ్రోన్లు పంపించి కోట్లు పెట్టే మిసైల్తో కొడుతున్నారు అమెరికా వాళ్ళు. వీళ్ళకి సంతోషం, ఇరాన్ వాళ్ళకు. అవి డమ్మీరా, మీరు కోట్లు పెట్టి ఇంటర్సెప్టర్ మిసైల్స్ నుంచి కొడుతున్నారు. కాస్ట్ ఈస్ ప్లేయింగ్ విల్ ప్లే వైటల్ రోల్ ఇన్ ఫ్యూచర్. నేను ఎగ్జాంపుల్ అందుకు వచ్చిన, నా ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే అందుకు ఇచ్చిన.
చెత్త అనేది మనం చూసే దృష్టి మీద ఉంటుంది. నేను చాలా మంది నా దగ్గర ఉన్న అడుగుతా, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో మంచిగా అప్పుడే 70, 80, 120, 130 రూపాయలు పెట్టిండ్రు ప్రతి నెల. 120, 130 కొన్ని స్కూళ్ళలో. అది ఇప్పుడు చాలా ఎక్కువ. అక్కడ చదువుకొని ఏం వెలగబెట్టిరు మీరు? ఏం లేదు. ఎంబీఏలు, బీటెక్లు, సిఏ, ఐసీడబ్ల్యూలు చేశాను, ఏం చేశాను? ఏం లేదు. మళ్ళీ నా స్థాయి నువ్వు నాకన్నా 10,000 ఎక్కువ సంపాదిస్తున్నావు. నేను వర్క్ ఫ్రమ్ హోమే. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చినాక వర్క్ ఫ్రమ్ హోమే. వీళ్ళందరికన్నా నేను పాపులర్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. అంటే దీని అర్థం ఏమి? నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. ఏ తొక్కల స్కూల్లో చదివినా పర్వాలేదు. నీ దగ్గర టాలెంట్ ఉండాలి భయ్, అంతే. నీకు ఆ జీల్ ఉండాలి, నాకు ఉండాలి, కన్విన్స్ చేసే ఎబిలిటీ ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. ఇంటి నుంచే హోటల్ నడపచ్చు. నువ్వు కమర్షియల్గా తీసే అవసరం లేదు. మంచి రుచి ఇచ్చినావు అంటే నేను ఇంటికి వస్తారు జనాలు. పొద్దున్నే టిఫిన్ బాక్సులు ప్లేట్లు పట్టుకొని ఇంటి ముందర ఉంటారు, ధర్మసత్రం ముందు అన్నట్టు. నీ క్వాలిటీ అట్లా ఉండాలి. ఇప్పుడు రామయ్య ఇవన్నీ టెట్రాహెడ్రన్ అవన్నీ మన నారాయణాలు, చైతన్యాలు ఉన్నప్పుడు మళ్ళీ మన చుక్కారామయ్య దగ్గర ట్యూషన్లు ఎందుకు నడుస్తుండే? ఆయన కరెక్ట్గా 5:30, 6కి డోర్ మూసేస్తాడు. ఉరుక్కుంటూ వస్తుండే పిల్లలు. మేము ఇంకా ఆరాంగా పోతుంటే కానీ ఉరుకుతుండే. ఏమంటే రామాయణ అంటుండే, ఎక్కిరిస్తుండే పిల్లల్ని. రామయ్య పిల్లలు పాస్ అయినా కాకపోయినా, అడ్మిషన్ దొరకకపోయినా రన్నింగ్ రేస్లో మాత్రం ఫస్ట్ వస్తారు అంటుండే మా దగ్గర. అప్పుడు జోకు బరకత్పురాలు అక్కడ అంతా. పిల్లలు ఉరుకుతున్నారంటే రామయ్య పిల్లలు అని అర్థం. ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్. డోర్ వేసిండంటే డోర్ తీయాడు, అయిపోయాడు. ఆ రోజు పోయింది క్లాస్. మార్కెటింగ్ ఏం లేదు. తీసుకుంటే 30 పిల్లలు ఏమో తీసుకుంటాడు, 30, 40, 20 అంతే, కథం. ఆ బ్యాచ్ అయిపోయా. మళ్ళీ ఇంకో బ్యాచ్, అట్లా 2-3 బ్యాచ్లు రోజుకు, 4 బ్యాచ్లు ఏమో అయిపోయా. ఆయనకున్న వాల్యూ ఏ నారాయణకు లేదు, టెట్రాహెడ్రన్కి లేదు, ఏ దీనికి లేదు, చైతన్యకు లేదు. ఇంటి నుంచి ఆయన ఇంట్లోనే పెడుతుండే అప్పుడు క్లాసులు. వీళ్ళేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు. అంటే అదే కాన్సెప్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది. నీ లగ్జరీ వాచ్ కూడా ఇంటికి పోయి అమ్మొచ్చు. దానికి కమర్షియల్ ప్లేస్లో నువ్వు పెద్ద లావిష్ ఒక షోరూమ్ తీసి ఒక ఫిలిం స్టార్తో ఇనాగరేషన్ చేసి అక్కడ పోయి తీసుకునే అవసరమే లేదు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి హోమ్ సర్వీసే ఉంటుంది, లగ్జరీ గూడ్స్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇవి ఫ్యూచర్లో జరుగుతుంది. ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ అనేది లాస్ట్ రిజార్ట్ టు కట్ కాస్ట్. లేకపోతే ఈ ముదరాష్ట్రం ఇంటర్నేషనల్ స్కూళ్ళలో లక్షలు పోసి వాడు అక్కడ లోపల ఏం చెప్తుండు కూడా బయట తెలియదు. స్కూల్కి 10,000, బుక్స్కి 10,000, డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, దోపిడీ అనేది ముత్తుకోవాలి. పిల్లల్ని ఇంట్లో తీసుకొని ప్రైవేట్ చెప్పి ఇప్పుడు వేల మంది పేరెంట్స్ ఇదే పని చేస్తే గవర్నమెంట్ గుర్తించి స్టడీ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ తీసి వీళ్ళందరినీ చితికన పడ్డట్టు చేయొచ్చు. మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై యాక్షన్ తీసుకుంటామని మన ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వరకు అదే మాట నడుస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లక్షలు వసూలు చేస్తున్నాయి. వీళ్ళ 5 ఏళ్ల హయాం అయిపోయి వీళ్ళు వస్తున్నారో రారో వీళ్ళ కర్మకు వాడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యపై ఉక్కుపాదం అని చెప్తాడు. జూన్లో ఉక్కుపాదం, డిసెంబర్ వచ్చే వరకు అన్ని పాదాలు పోతాయి. దీనికి ఏకైక సొల్యూషన్ వేలాది పేరెంట్స్ పిల్లల్ని ఇంట్లో కూర్చొని చదువు పెట్టుకోవడం. ఎందుకు అని అడిగితే గవర్నమెంట్ బేకార్ ఉంది, ప్రైవేట్ స్కూల్ దోపిడీ చేస్తున్నాయి, గవర్నమెంట్ ఏ పని చేస్తలేదు కనుక మేము ఇంట్లో నుంచి చదువుకుంటున్నాం. అంటే ఒక్కసారి గవర్నమెంట్కి అది తెలిసిందంటే స్టడీ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని పర్మనెంట్ చేసేసి స్టడీ సెంటర్స్ పెట్టేసి ఎంచక్క అందరికీ ఎడ్యుకేషన్ ఇస్తే ఈ ప్రైవేట్ స్కూల్స్ అవే మూతపడతాయి, లేదా దారికి వస్తాయి, తక్కువ ఫీజులో చెప్తాయి ఎడ్యుకేషన్. మంచి సొల్యూషన్ ఇస్తున్నాను నేను.
ఆకునీరు మురళి ఇచ్చే సొల్యూషన్ నేను ఉచితంగా ఇస్తున్నా. ఆయన లక్షలు జీతాలు తీసుకుంటుండు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. నేను ఫ్రీగా చెప్తున్నా. అద్భుతమైన కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తే మూత్రం పంపించవచ్చు. ప్రైవేట్ స్కూల్ దోపిడీ ఇవన్నీ జస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మాటలు ఇవి. ధర్నాలు రాస్తారోకలు చేసినా వాడు 10,000 బుక్ 9,500కి ఇస్తాడు, అంతే. 500 తగ్గిస్తాడు. దయచేసి అందరూ మారుతున్న కాలానికి అనుగుణంగా మీ జీవన శైలి మార్చుకోండి. ఇంటి నుంచే అన్ని వ్యాపారాలు మొదలుపెట్టండి. అది ఇంటికి మించిపోతే ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోండి, లేదా అప్పుడు ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో మీ బిజినెస్ పెట్టండి. రాబోయే రోజుల్లో ఇల్లు అనేది, హోమ్ అనేది ఒక బిజినెస్ సెంటర్, ఒక ఇండస్ట్రీ, ఒక ఆఫీస్, ఒక స్కూల్, అది కాకుండా మీ హాబీ, మీ సేల్స్ అవుట్లెట్, మీ హోటల్, మీ ట్యూషన్ సెంటర్, మీ స్కూల్, మీ అంటే దాన్ని ఏమంటారు, కాల్ సెంటర్. అంటే హోమ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేస్, which will not only save diesel and petrol, traveling time, but ensure peace of mind to the people who are taking up different professions for their livelihood. రేపు ప్రపంచం మారే కన్నా ముందు మనం మారటం శ్రేయస్కరం. ఎవడు ఫస్ట్ వస్తాడో వానికే లాభాలు ఎక్కువ ఉంటాయి. కనుక అందరూ మీ బిజినెస్ పిచ్చిని ఒక రకంగా మార్చుకోండి. షటర్లు ఎత్తితే పొద్దున్న లేచి ఇస్త్రీ చేసుకొని టిఫిన్ తీసుకొని పోతేనే మేము మొగాళ్ళం అని ఎవడు ఒత్తిడి చేసినా మేము మొగాళ్ళం కాదు, పర్వాలేదు, మేము కొజ్జగాళ్ళం, మేము ఇంట్లో ఉంటేనే పని చేస్తామని నేను అట్లే చెప్పి. లేదు, పొద్దున అందరూ పోతారు కదా, పోకపోతే బాగుండదు. పోయి ఏం చేస్తున్నారు, పీకుతున్నారు వాళ్ళు. ఆ టెన్షన్ ఎక్కువై సిగరెట్లు తాగి, బయట అడ్డమైన ఛాయలు తాగి పొట్టంతా ఖరాబ్ చేసుకొని సాయంత్రం టెన్షన్ భరించలేక ఒక పెగ్గేసి వస్తున్నాను. నేను రూపాయి ఖర్చు లేదు. ఏమంటే ఇట్లా పొద్దున్న లేచి ఇట్లా ఇస్త్రీ పట్ట వేసుకొని సిగరెట్ నోట్లో పెట్టుకొని డ్రర్ అని పోయి సిగ్నల్ దగ్గర బ్రేకులు కొట్టుకుంటా, వాడు వీడు గుద్దితే కొట్లాడుకుంటా, ఆఫీస్కి లేట్ పోతే బాస్ తిట్టినాక వాడు ఒక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకొని రాత్రి చీకట్లో ఇట్లు అనుకుంటూ వచ్చి తిని పండుకునే బదులు నేను ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమే. ఆదాయం తగ్గింది, పెరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఆదాయం ఘోరంగా లేని రోజు చూసినా, విపరీతంగా ఆదాయాలు ఉన్న రోజు కూడా చూసిన. ఇంకా నేను ఈ ఏజ్లో ఇంకా మళ్ళీ బయట పోయి పని, ఇప్పుడు నాకు ఎవడన్నా జాబ్ ఇచ్చినా నాకు పోయి చేస్తే నాకు వచ్చే పైసలు అన్నాయి ఎందుకు చేయాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మన సిన్సియారిటీని కూడా పెంచుతుంది. ఇప్పుడు ఇంట్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, పనులు ఉంటాయి, నీళ్లు నింపేది ఉంటుంది, కూరగాయలు తెచ్చేది ఉంటుంది. దీని మధ్యలో అన్నీ అడ్జస్ట్ చేస్తాం, ఏది డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాం. అంటే మన ఎబిలిటీ బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కూర్చొని ఉంటా, బయట ఎవడో కూరగాయలు అయినా వస్తాడు, పోయి కూరగాయలు తీసుకుంటా. ఒకచోట ట్రేడింగ్ నడుస్తుంటుంది, ఇంకో చోట నేను జస్ట్ వీడియో చేసి ఉంటా, దాని రివ్యూస్ చూస్తుంటా. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంటా, ఒక ఏదో పేపర్ వర్క్ చేస్తుంటా, ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటా. అది కాగానే నల్ల వస్తుంది, నీళ్ళు నింపుతా, వేడి నీళ్ళకి పెట్టింటా, మెడిసిన్ తేవడానికి పోయి ఉంటుంది, మెడిసిన్ తీసుకురావడానికి పోయి ఉంటా, అన్నీ జరుగుతుంటాయి. నేను అందుకని చెప్పిన, నేను జనాలు ఉన్నంత బిజీ పర్సన్ కాదు, నేను అని చేస్తా, ఏ సిగ్గులేదు నాకు. నేను ఇలా కన్సల్టెంట్గా ఉన్నా, నేను నడుచుకుంటూ మార్కెట్లో తిరిగితే జనాలు ఏమనుకుంటా, ఏం కాదు, అన్ని పనులు ఏం చేస్తాను. అట్లా అంట్లు తోమడం, బట్టలు ఉతుకోవడం తప్ప, సాన్పేయడం తప్ప అన్ని పనులు చేస్తాను. ఈ మూడు నాకు గిట్టవు, నా మేలు ఈగో ఊరుకోదు. అంట్లు తోమడం, బట్టలు ఉతుకోవడం, సాన్పేయడం, ఈ మూడు తప్ప నేను ఏ పని అయినా చేస్తాను. నాకు ఓపిక కూడా లేదు అవన్నీ చేసేది ఫస్ట్ కాబట్టి.
ఎందుకంటే బ్రెయిన్తో వర్క్ చేసి చాలా పనులు ఉంటాయి. మళ్ళీ జనాల ముచ్చట్లింట, మా అమ్మ ఏమంటుంటుంది అది వింటుంటా, మా ఆవిడ ఏమంటుంది, ఏమండి మీరు ఇట్లున్నారు, మీరు చాలా డిఫికల్ట్ మనిషి అసలు, మీరు ఎట్లున్నారు అంటుంటుంది. అవి వింటుంటా, అవిను కూడా మళ్ళీ యాక్టివ్గా పనిచేయాలి. మా బాబు ఏమో ఐడియాస్ ఇస్తుంటాడు, వాడి లోకల్లో వాడుంటాడు, నా రిజల్ట్స్ ఇప్పుడు వస్తే దాంట్లో పర్సంటేజ్ ఇంత అని ఏమో చెప్తుంటాడు, నేను అసలు పట్టించుకోను, నాకేం సంబంధం నీ పర్సంటేజ్తో అంట నేను. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా మనం ఎఫిషియెంట్గా వర్క్ చేయగలం ఇంట్లో ఉంటే. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ పోతే ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ వేసుకోవాలి, నేను ఇక్కడ చెడ్డి బనియన్ మీద కూర్చొని ఏమైనా చెడ్డి బనియన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దట్ మ్యాటర్స్. నాకు రొటేటింగ్ చైర్ అవసరం లేదు, నాకు రిలాక్స్ కావాలనిపిస్తే దివాన్ మీద వండుకుంటా, మళ్ళీ లేచి కంప్యూటర్ మీద కొద్ది ఇట్లా అంట, నాకు ఏమైనా పని ఉంటే చేసుకుంటా, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటా. అయినా నాకు తృప్తి లేదు, అంటే నేను చేసే పని నాకు అంత తృప్తి అనిపిస్తుంది, ఇంకా ఏమైనా చేయాలని ఎప్పుడు కుతలాడుతుంటుంది. అంటే అంత టైం ఉంది నా దగ్గర. ఇవన్నీ చేసి కూడా చాలామంది ఆఫీస్కి పోయి వచ్చి అలసిపోయినా అంటారు, నాకు అక్కడ ఏం లేవు, ఏం లేదు. నా డే స్టార్ట్ 6:30 పొద్దున్న స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 o'clock వరకు నా కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. దాంట్లో పండకము, లేవకము, పండ్లు దోమకము, 2 కాఫీలు తాగకము, టిఫిను, లంచ్, డిన్నరు అని నడుస్తూనే ఉంటాయి. బయటికి పోవడము, రావడం, ముచ్చట్లు, పనులు. నాకేం ఈగో లేదు, పొద్దున్న లేచి నేను బండి వేసుకొని, నాకు పొల్యూషన్ ప్రాబ్లమే లేదు. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ హోమ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబోతుంది. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అది చూసిండ్రా, ఆయన చెప్పిండు, చూసిండ్రా ఇల్లు కావాలి అందరికి, అదిగా కిరాయి ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. అది మోస్ట్ ఎఫిషియెంట్ వే. నీకు బిజినెస్ సెట్ కాలేదంటే ఇంకో ఇంటికి పోయి చేసుకోవచ్చు. నీ ఎఫిషియన్సీ దెబ్బతింటుందంటే ఇల్లు చేంజ్ చేసేయచ్చు. పర్మనెంట్ ఇంట్లో అవి చేయడానికి లేదు. ఏమంటే ఆధార్ కార్డులో నీ అడ్రస్ చేంజ్ చేయాలి అంతే తప్ప నీకు అయ్యే పెద్ద ఖర్చు ఏం లేదు. కాబట్టి మీరు గమనించండి, రాబోయే రోజుల్లో మనం చూడబోయేది అన్నీ ఫ్రమ్ హోమ్. దానికోసం మీరు స్ట్రగుల్ చేయండి. దీనివల్ల మీ ఫ్యామిలీ మొత్తం ఆదాయానికి అంటే అర్హులవుతారు, ఆదాయం సంపాదించవచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంటి నుంచే చిన్న బిజినెస్ తీసుకొని తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.